నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మానవుడు 5 పూటల నమాజులో 2 పూటల నమాజు చాలా కష్టతరంగా ఆచరించాల్సి వస్తుంది. అది ఏమిటంటే, ఒకటి ఫజర్ నమాజ్. ఆ సమయంలో మానవుడు ఎక్కువగా నిద్రమత్తులో ఉంటాడు. ఆ నిద్రమత్తు నుంచి లేచి ఆ నమాజును ఆచరించడం చాలా కష్టతరంగా భావిస్తాడు. అలాంటి నమాజు ఆచరించడం వల్ల కలిగే లాభం. ఇంకా మరియు అసర్ వేళ విశ్రాంతి సమయం. ఆ సమయంలో కూడా నిర్లక్ష్యానికి గురి అయ్యి ఆ నమాజును కూడా ఆచరించడంలో నిర్లక్ష్యం చేస్తాడు. కానీ ఈ 2 నమాజులు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు కలిగే లాభం ఇంకా పుణ్యఫలం గురించి ఈ రోజు తెలుసుకుందాం. హజరత్ జుందూబ్ బిన్ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: ఉదయం పూట ఫజర్ నమాజ్ చేసే వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షణలో ఉంటాడు. కనుక ఓ మనిషి, తాను ఇచ్చిన రక్షణ గురించి అల్లాహ్ నిన్ను ప్రశ్నించకుండా జాగ్రత్త పడు. ఇకపోతే సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: దైవ దూతలు రేయింబవళ్ళు వంతుల వారీగా మీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. ఫజర్ మరియు అసర్ నమాజుల్లో వారందరూ కలుసుకుంటారు. ఆ తర్వాత రాత్రంతా మీతో పాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశం వైపు వెళ్ళినప్పుడు అక్కడ సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఉద్దేశించి అడుగుతాడు: మీరు వచ్చినప్పుడు నా దాసుడు ఏం చేస్తున్నాడు అని. వాస్తవానికి అల్లాహ్కు అన్నీ తెలుసు, అయినా ఈ విధంగా దాసుల గురించి తెలుసుకోవడానికి అడుగుతాడు. దానికి దైవదూతలు, మేము బయలుదేరినప్పుడు వారు నమాజ్ చేస్తున్నారు, అంతకు ముందు మేము వారి దగ్గరికి చేరుకున్నప్పుడు కూడా వారు నమాజ్ స్థితిలోనే ఉన్నారు అని చెబుతారు. మానవుల కర్మలను వ్రాసి పెట్టే దైవదూతలు ఒకరి వెనక మరొకరు వస్తూ పోతూ ఉంటారు. రాత్రిపూట పనిచేసే దైవదూతలు అస్ర్ నమాజ్ వేళ దిగి వస్తారు. అప్పుడు పగటి పూట పనిచేసే దైవదూతలు కూడా ఉంటారు. ఆ సమయంలో ఇరు బృందాలు కలుసుకుంటూ ఫజర్ నమాజ్ వేళ పగటి పూట దైవదూతలు రాగానే రాత్రంతా పనిచేసిన దూతలు వెళ్లిపోతారు. ఆ విధంగా దైవదూతలు పరస్పరం కలుసుకున్నప్పుడు మరియు వారిలో ఒక బృందం ఇహలోకపు సమాచారం తీసుకొని అల్లాహ్ దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు అదృష్టవంతులైన ముస్లింలు దైవారాధనలో ఫజర్ లేక అసర్ నమాజుల్లోనే నిమగ్నమై ఉంటారు. లోకంలో జరిగే ప్రతిదీ అల్లాహ్కు తెలుసు. అయితే దూతల నోటితో తన ప్రియదాసులు ఔన్నత్యాన్ని చెప్పించాలన్న ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని మానవుల గురించి అడుగుతాడు అని అర్థం. ఇకపోతే మరో హదీసులో ఈ విధంగా నకలు చేయబడింది. హజరత్ జారీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒకసారి మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఉన్నాం. అది నిండు పున్నమి రాత్రి. ఆయన చంద్రుని వంక చూసి ఇలా అన్నారు: మీరు ఏ విధంగానైతే ఈ చంద్రుణ్ణి చూస్తున్నారో అదే విధంగా పరలోకంలో మీరు మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని చూడడంలో మీకెలాంటి ఇబ్బంది ఉండదు. కనుక మీరు సూర్యోదయానికి ముందు చేయవలసిన ఫజర్ నమాజును, సూర్యాస్తమయానికి ముందు చేయవలసిన అసర్ నమాజును నెరవేర్చడంలో ఆలస్యత్వానికి లోను కాకుండా ఉండగలిగితే తప్పకుండా నెరవేర్చండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. మరో చోట హజరత్ జుబైదా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఎవరైతే అసర్ నమాజును వదిలిపెడతారో నిశ్చయంగా వారి సత్కార్యాలన్నీ వ్యర్థమైపోతాయి. అల్లాహు అక్బర్. చూడండి ఎంత పెద్ద పుణ్యఫలం ఉందో. ఫజర్ మరియు అసర్ ని ఆచరించడం వల్ల, దానికోసం ఈ 2 నమాజులను ఆచరిస్తూ ఉంటే మనకు స్వర్గమే కాదు, ఆ సృష్టికర్తైన అల్లాహ్ను చూడవచ్చు. ఎందుకంటే ఈ నమాజులే కాస్త నిర్లక్ష్యంగా చదువుతారు. అందుకోసం ఈ నమాజుల గురించి నొక్కి మరీ చెప్పబడుతుంది. అలా అని 5 పూటల కాకుండా ఈ 2 పూటలే నమాజులు ఆచరిస్తే చెరిపోతా అంటే అలా కాదు సోదరులారా. మిగతా నమాజులకు మనకు సమయం దొరుకుతుంది, వేళ దొరుకుతుంది.
కానీ ఈ 2 నమాజులకు కాస్త మేము అలసట చెందుతాము. దానికోసమే ఈ నమాజుల యొక్క ప్రత్యేకతను ఇంకా దీనికి ఎక్కువ బహుమతులను సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదిస్తాడు అని అర్థం.